హలో హాయ్ వెల్కమ్ టు అందరూ ఎలా ఉండారు? హోప్ మీ అందరూ బాగుండారు అనుకుంటా ఉండా. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే ఇదైతే రెమెడీ టు ఆల్రెడీ ఒక రెమెడీ పెడితే హెయిర్ గ్రోత్ కోసం. అండ్ ఇదైతే ఫాస్ట్ హెయిర్ గ్రోత్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, హాఫ్ కప్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను, టెంకాయ నూనె. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతాల్ని యాడ్ చేసుకోవాలి. హైలో అయితే పెట్టకూడదు ఫ్లేమ్ని. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మెంతాలు అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా మెంతాలు ఇదవేలోగా ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతాలు అయితే 4 టేబుల్ స్పూన్ ఆఫ్ కరివేపాకుని మీరు యాడ్ చేసుకోవాలి. ఇంకా మీరు నూనె కావాలి అంటే చాలా కూడా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా యాడ్ చేసుకొని ఇలా వదిలేసి ఇంకా స్టవ్ను ఆఫ్ చేసుకొని ఇది కూల్ అయిన తర్వాత ఒక గ్లాస్ బాటిల్ అయితే తీసుకోవాలి. అండ్ ఇది రెమెడీ 1 వచ్చి మీ హెయిర్ని షైనింగ్ సాఫ్ట్నెస్ అన్నీ చేస్తుంది. బట్ ఈ రెమెడీ అయితే మీకు ఫాస్ట్ హెయిర్ గ్రోత్ అయితే వస్తుంది. అంటే 1 వీక్లోనే మీకు చేంజెస్ తెలుస్తుంది, భిన్నగా అయితే గ్రో అవుతుంది. అండ్ అది కూడా యూస్ఫుల్ అవుతుంది, ఇది కూడా యూస్ఫుల్ అవుతుంది. బట్ మరీ హెయిర్ గ్రోత్ కోసం అయితే ఈ ఒక రెమెడీ అయితే యూస్ చేయండి. షైనింగ్ సాఫ్ట్నెస్ అన్నీ కావాలి అంటే అది కూడా యూస్ చేయొచ్చు. ఐ మీన్ 2 బెస్టే. కానీ ఇది వచ్చి నాకు ఫాస్ట్ రిజల్ట్స్ అయితే దొరికింది. అండ్ ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, ఇలా వేసేస్తే ఇంకా ఈ ఆయిల్ వచ్చి గ్రీన్ కలర్లో తిరుగుతుంది. ఆ గ్రీన్ కలర్ ఆయిల్ పెడితే మీ హెయిర్ ఐ మీన్ గ్రే కూడా కాదు, అలానే ఉంటుంది. ఫుల్ బ్లాకిష్ హెయిర్ అయితే అవుతుంది. సో నాకైతే బాగా ఇష్టమైంది రెమెడీ. నాకైతే యూస్ఫుల్ అయింది కూడా, అండ్ నాకు రిజల్ట్స్ వచ్చింది కూడా. సో మీకు కూడా రావాలి అని, ఎవరికన్నా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటే వాళ్ళకి కంట్రోల్ కావాలని ఈ రెమెడీ అయితే మీ అందరి కోసం పెడితే. సో ఎవరన్నా నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.